హాయ్ ఐఎమ్ సతీష్. ఇక మోస్ట్ హ్యాపెనింగ్ ఇంట్రెస్టింగ్ ఈటీ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం. బాక్స్ ఆఫీస్ దగ్గర మరో మెగా నందమూరి వార్కు రంగం సిద్ధమవుతోంది. 2027 సంక్రాంతి బరిలో చిరు బాలయ్య పోటీ పడేట్టు కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్గా మారింది. ఎట్ ప్రజెంట్ మణిశంకర వరప్రసాద్ గారు సినిమాతో జోష్ మీదున్న చిరు బాబీ డైరెక్షన్లో మాస్ ఎంటర్టైనర్ కాకా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా తీసుకొచ్చే ప్రయత్నాల్లో బాబీ ఇప్పటికే బిజీగా ఉన్నాడు. ఇక మరోపక్క బాలయ్య గోపిచంద్ మల్లేని డైరెక్షన్లో ఓ గ్యాంగ్స్టర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2027 సంక్రాంతి టార్గెట్గా తెరకెక్కుతోంది. దీంతో సంక్రాంతికి ఈ ఇద్దరి హీరోల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ వార్లో ఎవరు గెలుస్తారనే చర్చ కూడా నెట్టింట మొదలైనట్టుగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరూస్ మణిశంకర వరప్రసాద్ గారు మూవీ స్టిల్ ఏదో రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయిన ఈ మూవీ నైజాం ఏరియాలో ఇప్పుడు అరుదైన రికార్డుకు కేర్ ఆఫ్ అయింది. చిరు మూవీని ఒక్క నైజాం ఏరియాలోనే 3 లక్షల ప్లస్ మంది చూశారని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఓ స్పెషల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ రికార్డు కాస్త ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక కలెక్షన్స్ విషయంలోనూ మణిశంకర వరప్రసాద్ గారు ఇంకా దూకుడుగానే ముందుకు సాగుతున్నారు. 3వ వారంలోనూ ఈ మూవీ వరల్డ్ వైడ్గా 360+ క్రోర్ గ్రాస్ కలెక్షన్స్ను వసూలు చేసింది. సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ ఓల్డ్ రిలేషన్ పై నిర్మాత శైలేంద్ర సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిద్దరిది రోమియో జూలియట్ తరహాలో ఎమోషనల్ అండ్ వైలెంట్ లవ్ స్టోరీ అని ఆయన పేర్కొన్నారు. ఐశ్వర్య గౌరవప్రదమైన తెలివైన వ్యక్తి అని, సల్మాన్ ఖాన్ చాలా ప్యాషనెట్ వ్యక్తి అన్నారు ఆయన. సల్మాన్ కంటే ముందు ఆమెకు మోడల్ రాజీవ్ మూల్చందినితో మాత్రమే రిలేషన్ ఉండేదని, ఇండస్ట్రీలో మరెవరితోనూ ఐశ్వర్యకు రిలేషన్ లేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆఫ్టర్ పఠాన్ షారూక్ చేస్తున్న భారీ యాక్షన్ మూవీ కింగ్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్టర్. ఈ మూవీ కోసం షారూక్ చాలా కష్టపడి మరీ యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నారట. ఈ క్రమంలోనే డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ యూరప్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేశారు. అయితే దీనికోసం ఏకంగా 50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్టుగా న్యూస్. ఇప్పుడు ఈ న్యూసే బీటాంలో హాట్ టాపిక్ అవుతోంది. అందరినీ నోరెళ్లబెట్టేలా కూడా చేస్తాం. 19 ఏళ్ల తర్వాత వింటేజ్ ఉపేంద్ర మరోసారి అందరినీ పలకరించబోతున్నారు. తన కెరీర్ బిగినింగ్లో 2007లో ఉపేంద్ర రక్త కాశ్మీర్ అనే యాక్షన్ సినిమా చేశారు. ఈ సినిమాలో రమ్య హీరోయిన్గా నటించారు. ఇక ఈ సినిమాలోని ఓ పాట కోసం ఉపేంద్ర అప్పట్లో ఏకంగా 14 మంది స్టార్ హీరోలతో క్యామియో కూడా ఇప్పించారు. అలాంటి రక్త కాశ్మీర్ సినిమా కొన్ని కారణాల వల్ల అప్పట్లో రిలీజ్ కాలేకపోయింది. ఇప్పుడు అంటే 19 ఏళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ న్యూస్ కాస్త కన్నడ నాట వైరల్ అవుతోంది. ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది సెలబ్రిటీలు పుణ్యక్షేత్రాల్లో అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటారు. కోలీవుడ్ నటి, బిగ్ బాస్ 7 విన్నర్ అర్చన రవిచంద్రన్ కూడా అలాంటి పనే అరుణాచలంలో చేశారు. అరుణాచలంలోని పవిత్రమైన అన్నమలై కొండపైకి ఎక్కేశారు. ఓ వీడియోను కూడా షూట్ చేసుకొని దాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కారణంగా ఈ విషయం బయటికి రావడంతో అటు భక్తులు, ఇటు అరుణాచల ఆలయ అధికారులు ఈమెపై సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే నిషేధిత ప్రాంతంలోకి వెళ్లిన కారణంగా అటవీ శాఖ అధికారులు అర్చనకు 5,000 రూపాయలను ఫైన్ విధించారు. మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పాలిటిక్స్లోకి రానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదన్నారు ఆయన అప్పట్లో. తాజాగా తండ్రి నిర్ణయంపై ఆయన కుమార్తె సౌందర్య రజనీకాంత్ స్పందించారు. విత్ లవ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. తన తండ్రి నిర్ణయం పట్ల తమకు ఎలాంటి బాధ లేదన్నారు ఈమె. ఆయనకు ఏది నచ్చితే కుటుంబం అంతా మద్దతుగా ఉంటుందని తెలిపారు ఐశ్వర్య. ప్రభాకర్ బుల్లితెరపై స్టార్ యాక్టర్గా రాణిస్తుంటే అతడి కొడుకు చంద్రహాస్ సినిమాల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటున్నాడు. ఈ క్రమంలోనే బరాబర్ ప్రేమిస్తా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ హీరో. ఇక ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రహాస్ సీరియల్స్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాన్న వల్ల టీవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడం, అవకాశాలు సంపాదించడం తనకు చాలా ఈజీ అన్నారు. ఇది ఎప్పటికైనా తనకు బ్యాకప్లా పనిచేస్తుందని, కానీ అంతవరకు రానివ్వనంటూ చెప్పుకొచ్చాడు. టీవీని తాను లైట్ తీసుకుంటున్నానని, ఎందుకంటే తనకు డబ్బుపై అంత ఆసక్తి కానీ ఆశ కానీ లేదన్నాడు. అంతేకాదు నాన్న బాగానే సంపాదించాడు, నేనేం పని చేయకపోయినా అది నాకు సరిపోతుంది అంటూ చంద్రహాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ మూవీ రామాయణ పార్ట్ 1 అంతర్జాతీయ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది. ఐమాక్స్ గ్లోబల్ చీఫ్ రామాయణ సినిమాను మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్లోబల్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ అన్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణ మూవీలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా నటిస్తున్నారు.
రీసెంట్గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తన లైఫ్లో జరిగిన ఓ చేదు సంఘటనను షేర్ చేసుకున్నారు. తన కెరీర్ స్టార్టింగ్లో తాను ఒక సినిమా ఆడిషన్స్కి వెళ్ళానని చెప్పిన ఆమె అక్కడ ఓ డైరెక్టర్ తనను నైట్ డ్రెస్లో కనిపించు అన్నాడంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చారు. ఎందుకంటే అతను తన బాడీని చూడాలని అన్నాడని, ఆ సమయంలో తనకు చాలా కోపం వచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఇలా అతను ఎంతమందిని అడిగి ఉంటాడోనని తర్వాత అనుకున్నానని చాలా బాధేసిందంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు. అయితే తనను అలా అడిగిన దర్శకుడు ఎవరనేది మాత్రం ఐశ్వర్య రాజేష్ రివీల్ చేయలేదు.